హాయ్ గాయ్స్! నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం గ్రీన్ ఎగ్ థిక్ గ్రేవీ. లంచ్ అండ్ డిన్నర్‌లోకి, చపాతీ రైస్‌లోకి చాలా అంటే చాలా బావుంటాది. ఎక్కువగా తినేస్తారు. ఒక చపాతీ బదులు 5 చపాతీలు తినేస్తారు. అంత బావుంటాది. ఈ గ్రీన్ థిక్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 6 ఎగ్స్ తీసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అందులో ఉన్న ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకొనేసేయాలి. అన్ని ఎగ్గులు ఇదే విధంగా ఘాట్లు పెట్టుకొనేసేయాలి. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియెంట్స్‌తో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ నేను బిగ్ సైజ్ ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేడైన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఇప్పుడు 4 యాలకులు, దాల్చిన చెక్క కొంచెం, అదే విధంగా లవంగాలు ఒక 4 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసేసేయాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత కాజులు కొన్ని పీసెస్, అదే విధంగా బాదం ఒక కొన్ని పీసెస్, అదే విధంగా గార్లిక్ పీసెస్, జింజర్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా గ్యాస్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. మగ్గేంత వరకు కలుపుకుంటే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన తీసి పెట్టేసేసేయాలి. మొత్తం చల్లారే అందాక మనం వదిలేసేయాలి. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్‌లో ముందుగానే ఉడికించి పెట్టుకున్నటటువంటి ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ కొద్దిగా గోల్డెన్ కలర్ షేడ్ వచ్చేందాక మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇందాక మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 మినిట్స్ ఇప్పుడు పక్కన తీసి పెట్టేసేసి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటటువంటి మసాలా వేసుకొనేసేయాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అదే విధంగా గ్రీన్ చిల్లీస్ ఒక 10 ఆర్ 11, కొత్తిమీర ఒక పిడికెడు, అదే విధంగా పుదీనా కూడా ఒక పిడికెడు వేసుకోవాలి. వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసేసేయాలి. ఇప్పుడు మరొక ప్యాన్‌లో తీసుకొని ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆనియన్స్, స్మాల్ సైజ్ ఆనియన్స్ ఒకటి తీసుకొని ఈ విధంగా స్మాల్ స్మాల్ పీసెస్‌గా కట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి కొన్ని పీసెస్. ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటటువంటి గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసేయాలి. గ్యాస్ హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని కుక్ చేయాలి. చూడండి మనకి బాగా కలుపుతూనే ఉండాలి. లేకపోతే అడుగు పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలపాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కర్డ్ ఒక హాఫ్ కప్ కర్డ్ వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. కర్డ్ వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. మనకి డిఫరెంట్ టేస్ట్ లాగా అనిపిస్తుంది. తర్వాత మసాలా వాటర్ ఉంటాది చూడండి. ఆ మసాలా వాటర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా కుక్ అవ్వడానికి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఆయిల్ పైకొచ్చే అందాక మనం కుక్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 3-5 మినిట్స్ కుక్ చేయాలి. చూడండి మనకి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటటువంటి ఎగ్స్ వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మొత్తం కలుపుకొనేసేయాలి. చూడండి మనకి గ్రేవీ అనేది ఈ విధంగా థిక్‌గా ఉంటుంది.
చపాతీలోకి, రైస్‌లోకి వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. చల్లుకొని సర్వ్ చేసుకొని తినడమే. అంతే ఈజీ. ఈ విధంగా ఇంట్లోనే మనం గ్రీన్ ఎగ్ మసాలా కర్రీ చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, share, comment. Please support to me. Thanks for watching video. Bye bye. ఉంటాను.